ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను చెప్పండి. మీ అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఇవాళ చూడండి, వర్షం అయితే బాగా ఎక్కువైంది. 3 డేస్ నుంచి ఆల్రెడీ వర్షాలు అయితే మన కాకినాడలో ఉన్నాయి కదా. సో మరీ ఇంత ఎక్కువైతే ఈరోజు ఎక్కువైందనమాట. ఇంతకుముందు అయితే చినుకులు పడడం, కొంచెం మబ్బుగా ఉండడం, సో అలా అయింది. కానీ ఈ రోజు అయితే మరీ ఎక్కువైపోయింది. సో నేను మార్నింగ్ లేచేసరికి కొంచెం లైట్గానే పడుతుంది అని అనిపించింది, కానీ ఉండే కొద్దీ వర్షం అనేది ఎక్కువైపోయింది అనమాట. సో మేడ పైన ఉన్న దర్ట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ నాచు ఉంటుంది కదా, సో ఆ నాచు అంతా మాకు ఈ విధంగా అంటే వర్షం ఎక్కువైపోయినప్పుడు మన మేడ పైన కూడా వాటర్ స్టోరేజ్ అయిపోతే హోల్ నుంచి కాకుండా ఇలా స్టెప్స్ నుంచి కూడా వచ్చేస్తుంది కదా, సో అంత వర్షం కురుస్తుంది అనమాట. సో బట్ నాకైతే ఈ క్లైమేట్ అయితే నచ్చింది. దీనివల్ల నష్టాలు ఏముంటాయో కూడా తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇది అంత మంచిది కాదని అనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ పొలానికి సంబంధించి ఏమైనా మునిగిపోవడం అలాంటివి జరుగుతాయి కదా, సో అదనమాట. వర్షం పెరిగిపోయింది. వాటర్ ఫాల్స్, మా ఇంట్లో వాటర్ ఫాల్స్. బాబోయ్, మామూలుగా లేదు వర్షం కాకినాడలో. మార్నింగ్ 6 నుండి అయితే ఇది స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 వరకు కొంచెం మబ్బు ఉంది, తర్వాత కొంచెంగా స్టార్ట్ అయింది. సో ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. ఏమో ఆ టైంకి వర్షం ఎలా ఉంటుందో తెలీదు. సో నేనైతే పులిహోర టిఫిన్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తాలింపు అయితే అయిపోయింది. సో నేను ఈ విధంగా ఏంటంటే, మనం అస్తమాటు ర్యాక్స్ ఓపెన్ చేసి పెద్ద డబ్బాల నుంచి తీసుకుని ఒకటే వేసుకునే కన్నా నేను ఈ విధంగా పోపు అయితే ప్రిపేర్డ్గా పెట్టేసుకుంటాను అనమాట. అంటే తాలింపు అన్నాలు, వెజిటేబుల్ ఫ్రైస్ ఏమైనా చేసుకున్నప్పుడు మనం మినపప్పు కామన్గా వేస్తాం, పచ్చిశనగపప్పు వేస్తాం, ఆవాలు వేస్తాం, జీలకర్ర కూడా వేస్తాం కదా. బట్ నేనైతే ఇలా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి మిక్స్ పెట్టేసుకుంటాను అండ్ సెపరేట్గా కూడా ఉంచుకుంటాను. ప్లస్ ఈ విధంగా మిక్స్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది. ఏది ఎక్కడ ఉందో వెతుక్కోవడం, అస్తమాటు ర్యాక్స్ ఓపెన్ చేసుకోవడం కన్నా ఇక్కడ నాకు ఈ విధంగా ఆర్గనైజ్డ్ ర్యాక్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా బాక్స్లో కొన్ని ప్రిపరేషన్స్ రెడీగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి హడావుడైతే మర్చిపోతానులేండి. బట్ నేనైతే నార్మల్గా ఎక్కువ ప్రిపేర్ చేసేసుకుని, అంటే ఎండుమిరపకాయలు కానీ ఇలాంటివన్నీ అనమాట. సో ఈ టిప్ అయినా మీకు యూజ్ అవుద్దేమో. ఆల్రెడీ మీకు తెలుసుంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఇంకా పులిహోర వండిన, వామ్ రైస్ వండిన, బెండకాయ ఫ్రైలు అలాంటి వాటిలో డైరెక్ట్గా 2 స్పూన్లు అలా వేస్తే సరిపోద్ది అనమాట. సో ఇలా నేను ర్యాక్స్లో రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసి అవన్నీ పెట్టుకుంటాను. ఉప్మా రవ్వ దగ్గర నుంచి ధనియాల పొడి, మిరియాలు, వాము, జీలకర్ర ఇందులో కాదులేండి, చిన్న టిన్లో వేసుకున్నాను. సో అది గోంద్, ఇంకా పటిక బెల్లం, రాగి పిండి ఇలా అనమాట. అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఇందులో వేసుకోవడం. సో సింపుల్గా ఇందులోంచి నాకు స్టవ్ పక్కనే ఉంటుంది, తీసుకుని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంక మొత్తానికి తాలింపు అయిపోయింది కదా. రైస్లో అయితే మొత్తం మిక్స్ చేశాను. మీరు ఏమంటానండి, పులిహోర గరిటెతో కలిపితే ఉప్పు, నిమ్మకాయ ఇవేమీ పట్టవు. నేనైతే లెమన్ రైస్ అనమాట, నిమ్మకాయ పులిహోర చేస్తాను ఎక్కువ. నాకు అదే వచ్చు, చింతపండు పులిహోర రాదు. అండ్ మామిడికాయ పులిహోర కూడా చాలామంది చేస్తారు కదా, అది కూడా నాకు రాదు. అందుకే ఎక్కువ ఇదే చేస్తూ ఉంటారు అనమాట. సో నేనైతే చేత్తోనే అన్నీ మిక్స్ చేస్తాను రైస్లో, అప్పుడు బాగా కలుస్తుంది. అండ్ ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే చామదుంపల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది పులుసులా పెట్టేస్తాను. అండ్ ఇందులో మసాలాస్ కానీ ఏమి వేయను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాస్ అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం పసుపు వేస్తాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసి అది తొక్కలు తీసేసి వేసుకుంటాను అనమాట. కొంచెం వాటర్ వేసి, చింతపండు కూడా వేయను, టొమాటోస్ ఎక్కువ వేస్తాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సింపుల్గా అలా వండేసాను అనమాట. దెన్ ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా. అండ్ ఈరోజు అయితే స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ అని ఉంది. సో చూపిస్తాను, ఈరోజు మీతో షేర్ చేస్తాను. అండ్ నేను విశాల్ మార్ట్లో షాపింగ్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. విశాల్ మార్ట్కి వెళ్ళానులేండి, అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. నిజంగా ఒకటి కాదు, 1,00,000 అని చెప్పుకోవచ్చు. సో అసలు వీడియో షూట్ చేయడానికే వెళ్ళాను. అది ఇంకా మన ఛానల్లో రాలేదు, పెడతాను. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది మేబీ.
అండ్ నేను ఈ విధంగా మేకప్ రిమూవింగ్ ప్యాక్స్ తీసుకున్నాను. 50 ప్యాక్స్ వచ్చేసి ఆ ప్రైస్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. బ్యాటరీస్ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఆఫర్స్ చాలా ఉన్నాయి. 1+1 ఆఫర్స్ ఉన్నాయి. కుర్తీసు, టాప్స్, కిడ్స్ వేరు, ఉమెన్స్ వేరు, మెన్స్ వేరు చాలా ఎక్కువ అనమాట. రీజనబుల్ ప్రైజెస్లో రెగ్యులర్ యూజింగ్కి కొంచెం పార్టీ వేరు అలా కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. అండ్ ఇక్కడ రియల్ జ్యూస్ వచ్చేసి 2 కొంటే 1 ఫ్రీ అనమాట. 120 రూపీస్ అంత పడింది. ఒకటే వచ్చేసి 2 కొన్నాను, 1 ఫ్రీ అనమాట. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. మరీ పెద్ద పెద్ద బ్యాగ్స్ నేను వీడియో షూట్స్కి అది వెళ్ళినప్పుడు నాకు క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది జబ్బగా తగిలించుకోవడం అండ్ మాట్లాడేది ఉంటుంది, అది మళ్ళీ ఎక్కడైనా పక్కన పెట్టడం అలా. ఇలాంటివి చిన్నవి అయితే కొంచెం అది స్ట్రాప్ వచ్చేసి హ్యాంగ్ వచ్చేసి కిందకు ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ లోపలైతే ఏదీ లేదు, జస్ట్ లోపలంతా ఖాళీ అనమాట. ఏ జిప్ కానీ ఏం లేదు ఇంకా. సో 200 రూపీస్ ఇది వచ్చేసి. అండ్ నాకు చాలా బాగా నచ్చాయి. 45 రూపీస్కి 2 అనమాట. 1+1 ఆఫర్లో ఇవి ఒకటి కొంటే 1 ఫ్రీ. ఒకటే వచ్చేసి 45 రూపీస్. ఫస్ట్ బ్లాక్ తీసాను, అది కొంచెం డ్యామేజ్ ఉంది, అందుకని ఇంకా మళ్ళీ ఇంకో కలర్ ఇది తీసుకున్నాను అనమాట. సో ఇవి 2 బాగా నచ్చాయి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను షూట్కి వెళ్ళిన దగ్గరల్లో షాపింగ్ చేశాను అనుకోండి, మామూలుగా ఉండదు కదా. మన దగ్గర అంత కూడా అమౌంట్ పెట్టాలి అంటే కూడా చాలా ఇబ్బందే కదా. సో అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. అక్కడ డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి చాలా రీజనబుల్ ప్రైజెస్లో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. డీమార్ట్ కన్నా కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, కిచెన్కి సంబంధించి హోమ్ నీడ్స్ అవి ఎక్కువ ఉన్నాయి అనమాట. క్లాతింగ్ కూడా చాలా ఎక్కువ. సో మొత్తానికైతే మళ్ళీ మాకు 1500 వరకు అయ్యింది అక్కడ. అంటే షూట్ కోసమే వెళ్ళాను, కానీ అవసరమైనవి కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ మొత్తానికి అయితే కర్రీ ఇందాక నేను చూపించినప్పుడు తాలింపు వేసాను, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా స్కూల్ కంటే ఈరోజు కల్చరల్ ఫెస్ట్ ఉందన్నమాట. సో బాగా చేస్తారు. భాష్యం స్కూల్ మా పిల్లలు మీలో చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నాకు తెలిసే ఉంటుంది. సో తిను ఏంటంటే డోలారే డోలారే సాంగ్ ఉంటుంది కదా, ఐశ్వర్య రాయ్ ఇంకా ఏమో ఇంకొకరి పేరు తెలియదు, 2 హీరోయిన్స్ ఉంటారు. సో ఆ సాంగ్ అనమాట, హిందీ సాంగ్. దానికి వచ్చేసి ఇంటి దగ్గర గెటప్ వేసేసి తీసుకురమ్మని చెప్పారనమాట. 7:30 కల్లా అక్కడ ఉండాలి అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఈ కుకింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకుని ఇంకా ఈ డ్రెస్ కూడా కోడ్ అనమాట. డ్రెస్ కలర్ అనేది కోడ్. నేనైతే ఇది తీసుకున్నాను అండ్ దానికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. దాని నెక్స్ట్ ఈ విధంగా కొంచెం ట్రెడిషనల్ లుక్ కదా, గాగ్రా తగ్గట్టు గెటప్ వేయాలని చెప్పేసి ఈ విధంగా రెడీ చేస్తున్నాను అనమాట. మళ్ళీ చున్నీ సెపరేట్గా తీసుకున్నాను. దీంతోపాటు చున్నీ రాలేదు, సో మళ్ళీ సెపరేట్గా చున్నీ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా పిన్స్ అవన్నీ పెట్టేసి, ఏముంది డ్యాన్స్ వేసేటప్పుడు టక్మని జారిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది కదా. సో కొంచెం అంటే సేఫ్టీ పిన్స్ పెట్టేశాను, ఆ టిక్ టాక్స్ కాకుండా. అండ్ మొత్తానికైతే గెటప్ వాళ్ళే చెప్పారు ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి. మొత్తానికి ఎలా అయితే రెడీ చేసేసాను అనమాట. అండ్ మొత్తం కాస్ట్యూమ్ వేసిన తర్వాత అది ఎలా ఉందో ఒకసారి ట్రై చేయి, డ్యాన్స్ కంఫర్ట్గా ఉందా లేదా అనేసి. డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది. సన్నీ ప్రైజ్ కూడా మొత్తం అన్ని యాక్టివిటీస్ వీళ్ళలో చాలా బాగుంటాయి. ప్రతిదీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారు. దాంతోపాటు చదువు కూడా బాగుంటుంది. నాకు అదే బాగా నచ్చుద్ది వీళ్ళిద్దరిలో కూడాని. ఆ యాక్టివ్నెస్ అది చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఫైనల్లీ వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ మేము వెళ్ళాలి. అయితే ఈలోపు వాళ్ళని డ్రాప్ చేసి డైట్ సెంటర్కి వెళ్ళాను. చూడండి అప్పటికి వర్షం ఆగిపోయింది 7 కల్లా, అయినా కానీ ఇంకా చినుకులు అవి పడుతూనే ఉన్నాయి. బొబ్బాయికాయలు చూసారు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకుందామని బుజ్జి నేను ఆగామన్నమాట. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి మేమిద్దరం ఇంకా సో బయలుదేరిపోతున్నాం అనమాట. బుజ్జి పైకి కనిపించరు కానీ చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా నా పైన జోకులు ఎక్కువ వేస్తారనమాట. తెగ నవ్వించేస్తారు నన్ను అయితే. సో అదేదో చిన్న జోక్ వేస్తే నవ్వుతున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ జీ కన్వెన్షన్ హాల్ అని ఉంటుంది మన కాకినాడలో. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడే పెట్టుకుంటారట. అది కూడా నాకు బుజ్జే చెప్పారు. అండ్ ఇంకా మొత్తానికైతే ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా హడావుడి ఉంటుంది, చాలా బాగా
అరేంజ్ చేస్తారు అన్నీ కూడాని. సో మొత్తానికి ఈ విధంగా పేరెంట్స్ అందరూ వచ్చేసారు. నేనే కొంచెం లేట్ అయ్యాను అనుకుంటా. నేను వెళ్ళాకే ఫస్ట్ సాంగ్ కూడా స్టార్ట్ అయింది. అమ్మాయి అనుకున్నాను. అంటే అందరి పిల్లలు ఎలా చేస్తున్నారు అనేది నేను చూడాలనుకుంటాను డెఫినెట్లీ. వాళ్ళలో ఉండే టాలెంట్ అనేది ఇలాంటప్పుడే ఆ స్టేజ్ ఫియర్ కానీ అన్నీ పోతాయి పిల్లల్లో. డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయించాలి. అండ్ చిన్న చిన్న పిల్లలు అంటే నర్సరీ స్కూల్ దగ్గర నుంచి మొత్తం 10th వరకు కూడా, అంటే మా 5th వరకు మాత్రమే మార్నింగ్ టైం పెట్టారు. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ హై స్కూల్ పిల్లలకు ఉంటుంది అనమాట. సో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మంచి మంచి సాంగ్స్ పెడితే మనకి కాపీరైట్ వస్తుంది కదా, అందుకే నేనైతే సాంగ్స్ అయితే పెట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరాటీ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చూడండి ఒకసారి. ఫ్రంట్ ఫ్రంట్ 4 5 చేంజ్ యువర్ లెగ్ 1 2 3 4 5 జాయ్ అంతే ఫ్రంట్ కి ఫార్వర్డ్ పిచ్చాయి 1 2 3 4 sit hut who Jill joy. Okay, come this side. సో పిల్లలకి అన్ని యాక్టివిటీస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఫైటింగ్లు అవి మనం నేర్పించలేం కదా. సో ఇది ఉంటే వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే. సో బాయ్స్కి ఆటోమేటిక్గా అవి ఉంటాయి కొన్ని స్కిల్స్, బట్ ఇలాంటి వాటిలో అయితే కొంచెం స్ట్రాంగ్గా అవుతారనమాట. సో ఆడపిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకు కూడా కరాటే అనేది నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను క్రైజీ డ్యాన్స్ అయితే వచ్చేసింది. అండ్ డోలరే సాంగ్ ఉంటుంది కదా అది, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. వాళ్ళ డ్యాన్స్ అనేది చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. నాకైతే భలే క్యూట్ అనిపించారనమాట. సో మెరూన్ కలర్ డ్రెస్ కోడ్ కదా గాగ్రా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ గాగ్రాస్ వేసుకున్నారనమాట. సో ఇంకా వీళ్ళు సాంగ్ అయితే చాలా టైం పట్టేసింది. చాలా అంటే నర్సరీ నుంచి కదా, తిను 2nd క్లాస్. నర్సరీలో మళ్ళీ ఒక 2-3 సాంగ్స్ అలా అనమాట. కొంచెం వెయిటింగ్ అయితే ఎక్కువనే అయిందనమాట. మొత్తం ఊడిపేసుకుంటుంది, మేకప్ అంతా చెరిపేసుకుంటుంది అనుకున్నాను. అయినా సరే నేను బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాను. కొన్ని మళ్ళీ ఏమైనా చెరుపుకుంటే వేసేద్దాం, పార్ట్ చేసుకుంటే డ్రెస్ అది అనేసి. బట్ బాగానే ఉంచుకుంది. అండ్ ఇంకా సన్నీ పాట కోసం వెయిటింగ్ అనమాట. బుజ్జి నేను వచ్చేసింది చూడండి. వీడైతే వాల్తేరు వీరయ్యలో సాంగ్, ఇంకా ఇంకొకటి బాలీవుడ్ సాంగ్ అనుకుంటా, అల్లు అర్జున్ సాంగ్, అలా ఒక 2 సాంగ్స్ అయితే సన్నీవి అనమాట. ప్రైజ్ అయితే ఒక్కటే సాంగ్. చూడండి మిడిల్లో వేస్తున్నాడు కదా, రెడ్ కలర్, వైట్ కలర్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. సో వీడు కూడా చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. నిజంగా నేను ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయరు, కానీ ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిలేటివ్స్ దగ్గర అదిని సాంగ్ పెడితే డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు అనమాట. నేనే షాక్ అవుతూ ఉంటాను, వీడు అసలు ఎలా వేసేస్తున్నాడు నేర్చుకోకుండా అనేసి అలా అనిపిస్తుంది. అంటే గొప్పలు చెప్పుకుంటున్నానని ఏమనుకోకండి, ఎంత వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా వీళ్ళది కూడా మొత్తానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి సాంగ్ మ్యూట్ చేసేసాను. అండ్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మీ పిల్లలు ఏదైనా యాక్టివిటీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు వాటిలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. ఓన్లీ స్టడీస్ అనే కాదు, కానీ అన్ని యాక్టివిటీస్ ఉండాలి. నేనైతే ఒక్కొక్కసారి ఎందుకులే అన్నట్టు ఉంటాను, నేను చెప్తున్నాను కానీ కొన్ని ఎందుకులే అన్నట్టు అంటాను. కానీ బుజ్జి అయితే అలా కాదు, వాళ్ళు అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయాలని వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తారనమాట. ప్రతిదీ ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా మొత్తం 4 సాంగ్స్ వేసాడు అనమాట డ్యాన్స్. నెక్స్ట్ కాస్ట్యూమ్ మళ్ళీ ఇదొక సాంగ్, రామ్ చరణ్ సాంగ్ అనమాట. మూవీ నేమ్ కూడా మర్చిపోయాను నేను. అయితే ఈ వీడియోస్ నేను ఫుల్ సాంగ్స్తో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, సాంగ్తో పాటు వేసింది. ప్లీజ్ చూడండి డెఫినెట్లీ, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇందులో అయితే ఇలా బోర్ కొట్టే ఉంటుంది, దానికైతే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఏంటంటే
వేరే అకౌంట్లో అందులో అయితే కాపీరైట్ రాదనమాట. సో అందులో ప్రైజ్ ఇది అండ్ సన్నీది కూడా సాంగ్స్తో పాటు మీకు డ్యాన్స్ కంప్లీట్గా వీడియోస్ పెడతాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చూస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా, మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉండడానికి, కాకినాడ విశేషాలు అనేవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మిషన్స్, ఇంకా విశాల్ మార్ట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గుట్లో మిన్పట్టు, ఇలా చాలా వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి రావడానికి. అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.